కోర్టు ఆర్డర్ ఇచ్చిన అది ట్రస్ట్కి, నేను ట్రస్ట్కి పిల్లల జోలికి ఏ రాట్లా. లోపల నా ఇల్లు ఉంది, అక్కడ నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళకూడదు అంటారా మీరు? లేదు సార్, మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్లో, అది చెప్పండి చూసి నాకు. లేదు లేదు సార్, అదే చెప్తున్నా లేదండి. కాబట్టి మేము వచ్చాము. మీరు చెప్పినారు కదా ట్రాఫిక్ రోడ్ కాకుండా కూర్చుంటా సార్. మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్, మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్. సరే, సో మా తాత నాన్నమ్మ సమాధులు కూడా వెళ్ళకూడదా సార్? ఆయన కూడా ఇట్లాంటి జరగండి సార్, రమ్మనండి సార్, సైడ్ ఉండన్నా చూడండి సార్. నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్? మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? నేను మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఏది కోర్టు ఆర్డర్ ఏది? నాకు రాలేదు సార్, సర్టిఫికేట్ కాపీ రాలేదు. ఓకే సార్, మీరు ఇచ్చారు సార్, ఉండేది దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా, అది ట్రస్ట్లో లేదు సార్. అది సపరేట్గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది, మీకు తెలిసి ఎక్కడ ఉందో ఆ ప్రిమిసెస్ కట్టుపక్క ఉంది. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు. అక్కడే సార్ ఆ డైరీ ఫామ్ దగ్గర. వస్తారా నా తాత నాన్న సమాధికి మీరు తీసుకెళ్ళండి, నేను దండం పెట్టుకున్న హైదరాబాద్కి వెళ్ళిపోతాను. నేను మీరే ఆఫీసర్ కదా సార్, చేయండి, లైన్ పెట్టాను. కోర్టు ఆర్డర్ ఇచ్చిన అది ట్రస్ట్కి, నేను ట్రస్ట్